పబ్లిక్ అందరు మొత్తం అందరు బౌన్సర్లు ఒక్కరు రాలేదు సార్. ఫ్లాంట్ చెప్తున్నా ఒక్కరు కూడా రాలేదు. ఎవరు సార్? ఆయన వచ్చినప్పుడు బాబు మళ్ళీ కింద పడినప్పుడు ఒక బౌన్సర్ ఎందుకు లేరు సార్? మేడం ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? బాబు కింద పడిపోయినప్పుడు అల్లు అర్జున్ ఏమన్నా చూసాడా? ఎవ్వరు రాలే, అందరు లోపలనే ఉన్నాం. లోపలికి వెళ్ళిపోయారు, సినిమా చూశారు. సినిమా అయిపోయాక బయటికి వెళ్ళేవారు, ఎవ్వరు రాలేదు. ఇప్పుడు అంటే ఈ బాబుని మీరు సేవ్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీని ఎట్లా గుర్తించారు? అప్పటికి ఆమె కింద పడిపోయిందా? మాకు తెలియదు. అప్పటికి మేము అందరం హాస్పిటల్లో జాయిన్ చేసినాక నేను ఎస్ఐ మేడం, కానిస్టేబుల్ గారు ఉండే, కానిస్టేబుల్ మేడం ఉండే, నేను కానిస్టేబుల్ మేడం ఇద్దరం అంబులెన్స్ వెళ్ళాక అక్కడ అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన వెంటనే ఎస్ఐ మేడం వచ్చారు. ఎస్ఐ మేడం రాగానికి ఏమైంది, ఏం పరిస్థితి అంటే మేడం ఇట్లా ఉందంట అనగానికి మేడం ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు సార్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఏమున్నా అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి మేడం చేశారు. అప్పటికి మోనికా మేడం, చిక్కడపల్లి ఎస్ఐ మేడం మోనికా మేడం ఆమె పే చేశారు. పే చేసి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ నాన్న 2:30 3 o'clock వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు దొల్లాడకుండా. వచ్చినాక మేమేం చేశామంటే ఆమె మేడం అడిగారు. మేడం అడిగితే లేదు మేడం ఏం కాలేదంటే మేడం అన్నారు మీ పెళ్లి ఫోటోలు చూపించండి, మన ఫొటోస్ ఉంటాయి కదా మీ ఆవిడది ఒకసారి చూపించండి అంటే అతను ఏం చేశాడంటే పెళ్లి ఫోటో చూపిస్తే అది కాదు ఒరిజినల్ ఏమైనా ఇలా వచ్చిన ఫోటో చూపించండి అక్కడ మాకు కన్ఫర్మ్ అయింది. మేడం ఏం చేశారంటే అది వాట్సాప్లో ఒక కానిస్టేబుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే అది కన్ఫర్మ్ అయింది. కానీ అతనికి చెప్పలేము, తినిపించాక చెప్పొద్దు సాయి వద్దు, ఆయన ఆల్రెడీ పేషెంట్ అంట పాపం, అతనికి చెప్పొద్దు అని చెప్తే మేము ఆగిపోయాం. అంటే బాబుని మీరు సేవ్ చేసిన సందర్భంలో ఎట్లుంది అప్పుడు పరిస్థితి? ఎట్లుంది బాబుది? క్రిటికల్ ఉండే, చాలా క్రిటికల్ ఉండే సార్. నేను చెప్తున్నా బాబు ఆల్రెడీ అప్పటికే ఫిట్స్ వచ్చింది బాబుకి, ఆల్రెడీ 4 years కింద ఫిట్స్ వచ్చిందంట బాబుకు, మళ్ళీ ఫిట్స్ అటాక్ అయింది బాబు. అంటే బాబును తొక్కిరా? అంటే తొక్కి కింద పడిపోయి ఏమన్నా తొక్కడం జరిగిందా? తప్పిపోయింది మొత్తం కింద చైర్ల కింద పడి ఉండే. ఇదైతే చెప్తున్నా, ఓ తొక్కిరా లేదా మేడం వాళ్ళే చేశారు, సిబిఆర్ కానిస్టేబుల్ సార్ చేశారు. ఎవ్వరు లేరు సార్ అప్పటికి. మేము వెళ్ళిపోయాం, మేము ఇలా తీసుకొని వెళ్ళిపోయాము, ఎవ్వరు లేరు అప్పటికి. ఎవ్వరు రాలే, ఒక బౌన్సర్ రాలేనా వాళ్ళు అర్జున్ రాలే. మొత్తం మూవీ అయిపోయేదాకా ఉన్నాం, ఏం మాట్లాడలే. చూడలేడో చూశాడో నాకు తెలియదు సార్. లోపలికి వెళ్ళైతే బయటికి వెళ్ళే ఒక బౌన్సర్ కూడా రాలే. అక్కడ ఉన్నది నేను, నాకు కర్చీప్తో మొత్తం ఉంది. నేను ఎట్లా బాబుకి ఇట్లా ముక్కులోకి వెళ్ళి ఎట్లా వెళ్ళిందో బదార్మికి మొత్తం నేను తుడిచా. అంటే ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు మీరు సాక్షిగా పెట్టి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా? 100% సార్, 100% నేను అవును స్టేట్మెంట్ తీసుకున్నాడు, అన్నీ చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆ టైంలో ఆ మేడం ఆ కానిస్టేబుల్స్ లేకపోతే ఆ బాబు పరిస్థితి వేరేగా ఉండే సార్. ఆ సార్ కానిస్టేబుల్ సార్ ఎప్పుడైతే అందుకున్నాడో ఆ సార్ది కూడా నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తాను. ఆయన మూతిలో మూతి ఊపి ఆయనకు ఊపిరిచ్చాడు. చిక్కడపల్లి పిఎస్ ఆంజనేయులు సార్ కానిస్టేబుల్. చూస్తున్నాం ప్రస్తుతం అయితే మాత్రం సాక్షి స్టేట్మెంట్ అయితే రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత అసలు ఏం జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి ప్రవీణ్ ప్రస్తుతం పోలీసులు అయితే అర్జున్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో రికార్డ్ చేసిన తర్వాత